రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అయితే అంటే రాజధాని ఏరియాలో గవర్నమెంట్ మారిన తర్వాత మొదటి వీడియో ఇది. ఇప్పటిదాకా మనం కరకట్ట మీద చాలా ఇరుకు రోడ్ల మీద అయితే ప్రయాణం చేస్తాం. ఇప్పుడు మనం అమరావతి రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్లో అయితే ప్రయాణం చేయబోతున్నాం. ఈ రోడ్డు 3 భాగాలుగా అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తయితే అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకే చాలా పూర్తయింది, కానీ ఇంకా దీనికి అద్దాల్సిన మెరుగులు ఉన్నాయి. గతంలో ఉన్న మెయింటెనెన్స్ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ విషయాలు అయితే మాట్లాడకుండా పోతే చాలా అంటే చాలానే ఉన్నాయి. అదంతా పక్కన పెడితే మనం ఇప్పుడు లైట్స్ ఏవైతే చూస్తున్నామో మొన్నటిదాకా లైట్లు అయితే లేవు. ఇప్పుడు లైట్లతో పాటు కొంచెం అదనపు ఆకర్షణగా లైటింగ్ కూడా పెట్టారు. సీడ్ యాక్సెస్ రోడ్లో సీసీ కెమెరాలు అనేవి గతంలో చాలా పెద్ద మొత్తంలో ఉండేవి, తర్వాత అవి లేకుండా పోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ గురించి మనం మాట్లాడుకున్నామంటే గతంలో కొన్ని ఉన్నాయి, ఇప్పుడు లేవు, తర్వాత మళ్ళీ వచ్చినాయి. ఈ రకంగానే ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి రాజధాని అన్ని ప్రాంతాలని కలిపేలాగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద చాలా వంతెనలు ఉంటాయి, కల్వర్ట్లు ఉంటాయి. కానీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది స్ట్రైట్ ఉంటుంది లైన్, అంటే ఏదో టర్నింగ్స్ తిరగడం అలాంటిది ఏం కాదు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానం చేస్తేనే, అంటే అమరావతి రాజధాని వివిధ జోన్ల కింద కేటాయించి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానం చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది మన మెయిన్ రోడ్కి అనేది కలిసిలాగా ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనకు ముందు కనిపించే వంతెన కృష్ణానది పైన విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో భాగంగా నిర్మిస్తున్న వంతెన. ఈ పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. మనకి విజయవాడ అవుట్కట్స్లో మ్యాక్సిమం పనులు అయితే పూర్తి అయిపోయినాయి, కానీ నది యువతల గుంటూరు జిల్లాలో అయితే చాలా వరకు పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ నది దాటిన తర్వాత వంతెన పనులు అయితే సెపరేట్ వీడియో చేసి నేనైతే చూపిస్తాను. కానీ ఇప్పుడైతే మనం సీడ్ యాక్సెస్ రోడ్ని మాత్రమే నేను చూపిస్తాను. గతంలో అయితే ఏముంది, వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఉండేవి, ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి. కానీ మెయింటెనెన్స్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా వస్తుంది. ఎందుకంటే ఇది టీడీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అమరావతి రాజధానికి, అదేవిధంగా అక్కడున్న అన్ని పనులకు కూడా మంచి ప్రాధాన్యత అయితే ఉంటుంది. అంత జనసాంద్రత అయితే అంత ఎక్కువ అయితే ఉండేది కాదు గతంలో, ఏదో లోకల్ వెళ్ళినట్టు ఉండేది అంత కాదు. కానీ ఇప్పుడైతే అసలు గ్యాప్ లేకుండా కార్లు బైకులు తిరుగుతున్నాయి, ఒక రేంజ్లో తిరుగుతున్నాయి. ఇది వరకు అంత నీట్నెస్ కూడా అంత ఏమి ఉండేది కాదు, ఏదో గేదెలు తిరుగుతూ ఉండేవి ఎక్కువ. అయితే ఇప్పుడైతే కార్లు అయితే గ్యాప్ అయితే ఇవ్వట్లా, చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే బాగా పెరిగింది. ఎందుకంటే రద్దీ ఉన్నది అని ఎందుకు చెప్తున్నామంటే గతంలో అంత రద్దీ లేదు కాబట్టి. మెయింటెనెన్స్ ఉన్నది అని ఎందుకు చెప్తున్నామంటే గతంలో మెయింటెనెన్స్ లేదు కనుక. ఎందుకంటే గతంలో 3 రాజధానులని ఇంకా చాలా విషయాలు అయితే జరిగినాయి. ఆ టైంలో ఇక్కడ అంతలా ప్రాధాన్యత అయితే లేదు, కన్స్ట్రక్షన్ వర్క్స్ జరగట్లేదు. కాబట్టి ఇక్కడ లోకల్ ట్రాఫిక్ తప్ప వేరే ప్రాంతాల నుంచి సచివాలయానికి వచ్చే వాళ్ళు కూడా అంత పెద్ద మొత్తంలో కాదు, చాలా తక్కువ మొత్తంలో అయితే ఉండేది. ఇప్పుడైతే ఈ డెవలపింగ్ అంటే ఈ ప్రాజెక్ట్స్ సంబంధించిన వాళ్ళు రావడం ఏంటి, వీటన్నిటితోని రద్దీ ఉండి కొలది చాలా అంటే చాలా పెరిగే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఎన్ని వాటర్ పైప్ లైన్లు, అంటే వర్షపు నీరు గురించి, తాగునీటి గురించి సంబంధించిన పైప్ లైన్లు, ఇంకా పెద్ద పెద్ద పైప్ లైన్లు అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూడవచ్చు. ఇక్కడ ఈ రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు ఇది 3 లైన్ల కింద ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తిగా ప్రాజెక్ట్ పూర్తయితే అసలు ఏ లైన్ ఎందుకు ఏర్పాటు చేస్తారు ఏంటనేది మంచి క్లారిటీతో మనకి సైన్ బోర్డులతో వస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా డైవర్షన్ అయితే ఉంటుంది. అంటే మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్తూ ఉంటే వెహికల్ రైట్ సైడ్లో వెళ్తూ ఉంటే మిడిల్లో కూడా వెళ్తూ ఉంటాయి, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కో అంటే పని పూర్తి కలదు కాబట్టి ఒక్కోసారి ఒక్కో రకంగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఏదేమైనా కూడా అమరావతి రాజధానిలో పనులన్నీ వేగంగా పూర్తి చేసుకుని
కొత్త రాజధాని అందుబాటులోకి రావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, పెద్ద పెద్ద పైప్ లైన్స్, వాటర్ లైన్స్ ఉన్నాయని చెప్పని. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించే పైపులు అవి ఒక మనిషి బైక్ వేసుకుని దాంట్లోంచి జర్నీ చేసేంత వెడల్పులో అయితే ఉంటుంది ఆ పైప్ లైన్స్ అన్నీ కూడా. ఏదేమైనా కూడా నేనైతే అందులో జర్నీ చేయమనేది చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా చేద్దాం. నెక్స్ట్ ఇంకో వీడియో ఉంది, ఆ వీడియోతో తెలుసుకుంటున్నది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది.